కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు గత స్వతంత్రం వచ్చిన తర్వాత లేదా బ్రిటిష్ వాళ్ళు 1931 చేసిన సెన్సస్ తర్వాత కాస్ట్ సెన్సస్ అనేది జరగలేదు. భారతదేశము వివిధ కులాల సమూహం, సామాజిక వర్గాల యొక్క సమూహం. ఇక్కడే అన్ని ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, అధికార పరిస్థితులు అన్నీ కులాల వారిగా విచ్ఛిన్నమైన వ్యవస్థలో నిర్ణయించబడినాయి. ఇట్లాంటి వ్యవస్థలో సామాజిక అసమానతలు, ఆర్థిక అసమానతలు విపరీతంగా ఎగిపోయాయి. అందుకే చాలా రోజులుగా బ్రిటిష్ అన్నారు, బీసీ ప్రజలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కులగణన చేయాలని మేము డిమాండ్ చేశాం. కానీ ఆ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. చివరకు రాజ్యాంగబద్ధమైన కాకా కలెక్టర్ కమిషన్, మండల్ కమిషన్ కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వాలకు కులగణన చేస్తే తప్ప రిజర్వేషన్ల శాతం ఇవన్నీ నిర్ణయించడం జరగదని చెప్పారు. అయినప్పటికీ కూడా గతంలో పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు. గతంలో మేము పోరాడినప్పుడు 2010లో కులగణన చేయడానికి ఒప్పుకొని కూడా వాళ్ళు తూతుమంత్రంగా సర్వే చేసి వదిలిపెట్టారు. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చినాక చాలా రోజులుగా మేము ప్రధానమంత్రికి చెప్పాం, సుప్రీంకోర్టుకు వేపించాం, కమిషనర్ ద్వారా అడిగాం. అప్పుడు ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేస్తామని స్పష్టమైన ప్రకటన చేశాం. దీనికి దేశమంతటా ప్రజలు, యువకులు, ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా నరేంద్ర మోడీని ఈరోజు నమస్కరిస్తున్నారు, దండం పెడుతున్నారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు సన్నాయి నొప్పుతున్నారు. ఇది మా ఒత్తిడి వల్ల, మీ ఒత్తిడి వల్ల అయితే మీ ఒత్తిడి ఇంకా చేయండి. మీరు పరిపాలించారు 70 ఏళ్ళు, 60-70 ఏళ్ళు, అప్పుడు ఎందుకు చేయలేదని చెప్పి మేము అడుగుతున్నాం. మేమే అనేక సార్లు జనతా మంత్రి వద్ద పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని 100 సార్లు ధర్నాలు చేశాం, 100 సార్లు ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రిని కలిశాం. అయినా వాళ్ళు ఆ రోజు చేపట్టలేకపోయారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయాన ఓబీసీ, ఆయన బీసీల కష్టాలు తెలుసు. అందుకే ఆయన స్పందించి ఒక్కసారి కులగణన చేస్తే దేశంలో ఉన్నటువంటి బీసీ వర్గాల అభివృద్ధికి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు.